ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. సమయపాలనతో క్రీడలు ఆడితే యువతీ యువకుల్లో మేధస్సు పెరుగుతుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. క్రికెట్ ఆటలో గెలుపోటములు సహజమని, ఓడిన వారు లోపాలు తెలుసుకుని మరింతగా కృషి చేసి ముందుకు సాగాలని సూచించారు. యువత క్రీడల వైపు ఆసక్తి పెంచితే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవచ్చునని తెలిపారు. ఇంపార్టెంట్ మరి ఈ 5 రోజుల పాటు కూడా సుగపల్లి హ్యాపీ న్యూ ఇయర్ టు యూ నైట్ ఇస్ బిలేటెడ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఈవెంట్. నాకు చాలా సంతోషం అనిపించింది ద వే ద మ్యాచ్ వెంట్ ఆన్. సో ఏదంటే ఇప్పుడు నిజంగా రీసెంట్ గా నిన్న కొండాపూర్ విలేజ్ లో ఇట్స్ రిమోట్ విలేజ్, అక్కడ కూడా ఒక వాలీబాల్ లీగ్ అయింది. కొండాపూర్ విలేజ్ వాలీబాల్ లీగ్ అని అక్కడ ఫ్రాంచైజ్ పెట్టుకున్నారు. 6 ఫ్రాంచైజ్ పెట్టుకుని పర్చేస్ ప్లేయర్స్ అండ్ అఫీషియల్ ఒక స్టాండర్డ్ లో చేశారు. దాంట్లో మేము తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే చేతిలో గంజాయి కాదు, చేతిలో వాలీబాల్ పట్టుకోమని. సో సేమ్ కాన్సెప్ట్ అప్లై. సో ఇక్కడ కూడా ఏదైతే మోటివేషన్ ఏదైతే ఉందో మన స్పోర్ట్స్ ద్వారా, స్పోర్ట్స్ ఆడడం ద్వారా మరి ఇక్కడ ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మత ఏదైతే డ్రగ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు, డైవర్షన్ చేయొచ్చు అనే దాని మీద ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ముఖ్యంగా మరి మీరందరూ కూడా దీన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ఇంకా నిజంగా ఇది ఒక మనకు అంటే సమాజానికి ఒక ఈవిలాగా తయారైంది డ్రగ్స్ అనేది. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా నాట్ ఓన్లీ డ్రగ్స్, ఈవెన్ రీసెంట్ టైం పీపుల్ సేయింగ్ దట్ స్క్రీన్ టైం ఉంటుంది కదా, టీవీ కానీ ల్యాప్టాప్ కానీ లేకుంటే సెల్ ఫోన్స్ కానీ స్క్రీన్ టైం మొత్తమే తగ్గించమని చెప్తాను. స్క్రీన్ టైం ఆల్సో ఈవెన్ హ్యావ్ సేమ్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్. మెమరీ లాస్ ఉంటుంది, ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ లాస్ అవుతా ఉన్నాయి, తర్వాత నిద్ర దెబ్బతింటా ఉంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. స్క్రీన్ టైం సపోజ్ యూజ్ మోర్ దెన్ 4-5 వస్తాయి. అంటే ఇంకా స్పోర్ట్స్ అయితే మీకు తెలుసు, హ్యాండ్ తెలుసు, మొదటి నుండి మనకు తెలుసు. స్పోర్ట్స్ లో రీసెంట్ ఎడిషన్ నాట్ ఓన్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కాకుండా సైకలాజికల్ ఫిట్నెస్ వస్తుంది. బ్రిటిష్ పాలకుల గుండెల్లో